ఇదిగోండి సహోదరులారా, మీ అందరూ నేను చెప్తున్నాను, ఎవరి ద్వారంగా అంటే దేవుని ఆత్మ ద్వారముగా తెలియజేస్తున్నాను. మీరు లోక ఆత్మల ద్వారంగా ఉండకండి. పాలు తాగేవాడు పసోడు, పెద్దోడు ఇంకా ఎదిగినోడు అడల్ట్ కెనాట్ స్టిల్ సర్వైవ్ ఆన్ మిల్క్. చాలదు. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, విశ్వాసంలో మీరు ఎంత ఎదిగి ఉన్నారు? విశ్వాసంలో మీరు ఎంత బలం కలిగి ఉన్నారు? విశ్వాసంలో ఎంత స్థిరులుగా ఉన్నారు? హౌ బిగ్ ఈజ్ యోర్ మైండ్? హౌ బిగ్ ఈజ్ యువర్ మైండ్? మీ మనసులో ఎంత మార్పు కలిగి ఉంది? ఎంత జ్ఞానం కలిగి ఉన్నారు? ఎందుకంటే అజ్ఞానం అనేది చాలా భయంకరము. అజ్ఞానంలో ఉన్నవాడు అపవాది ద్వారంగా బంధించబడిన వాడు. అపవాదికి అజ్ఞానులు చూస్తే ఏ మాత్రం బాధ ఉండదు. అజ్ఞానుల జోలికి, సోమర జోలికి వెళ్ళడంట. ఎందుకంటే అజ్ఞాని దారి తప్పినోడికి ఎక్కడికి పోవాలో గురి వైపు పోయేవాడిని ఆటంకపరుస్తే ఏదైనా అర్థం ఉంది, కానీ ఆల్రెడీ గురి తెలియక తిరుగుతున్న వాడిని ఆపతంలో ఏమైనా ప్రయోజనం ఉందా? అపవాది ఈరోజు అనేక మంది క్రైస్తవుల జోలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నవారు. వాళ్ళని చూసుకుంటే వాడికి ఏ బాధ లేదు. ఇంకా నువ్వు ఎప్పటికీ ఎదగలేవు కదా, ఇంకెప్పటికీ బాగుపడవు, ఇంకెప్పటికీ సాధించలేవు, ఇంకెప్పటికీ దేవుని చిత్తాన్ని జరిగించలేవు అని వాడికి ఎలాంటి వారిని చూస్తే భయము, బాధ అంటే పోరాడుతున్న వారు, ముందుకు అడుగు తెస్తున్న వారు, దేవుని చిత్తాన్ని ఎరిగి గురి వైపు పరిగెడుతున్న వారిని చూస్తే వాడికి ఆగదంట. హీ వాంట్స్ టు స్టాప్ బై ఆల్ మీన్స్. ఈరోజు ఇక్కడ మీరు దేవుని చిత్తము జరిగించాలి అన్నవారు, మీ జీవితంలో డూ యూ హ్యావ్ వాట్ ఇట్ టేక్స్? కావలసినది మీలో ఉందా? ఇంకో మాటలు చెప్పాలంటే ఎదుగుదల మీలో ఉందా? మెచ్యూరిటీ ఉందా? ఆర్ యు మెచ్యూర్డ్ ఎనఫ్ ఆర్ ఆర్ యు స్టిల్ బేబీ క్రిస్టియన్? ఎందుకంటే మెచ్యూర్డ్ క్రిస్టియన్కి దేవా నువ్వు నిరూపిస్తూనే నువ్వు దేవుడు అని నమ్ముతాను కాదు. నువ్వు దేవుడు నాకు తెలుసు. నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా నువ్వు అమ్మవే, నువ్వు నాన్నవే నాకు తెలుసు. నేను అడిగి నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు నా నాన్నవే, నా అమ్మవే నాకు తెలుసు. చేస్తేనే నాన్న, చేస్తేనే అమ్మ. నువ్వు అమ్మవైతే నాకు చేసి చూపి అంటే పొరా అంటదమ్మ. అంతే కదా? ఇదే నాన్న దగ్గర చెప్పు, అసలు చేయనే ఏం చేస్తావో చూస్తా. ఈరోజు ఇంకా చాలామంది దేవుని దగ్గరకు వచ్చేటప్పటికి, దేవుని నమ్మే దాంట్లో వచ్చేటప్పటికి ఇమ్మెచ్యూర్.